ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో జీవిస్తున్నాడు. బయటకు నవ్వుతూ కనిపించే ప్రతి ముఖం వెనక ఒక కనిపించని పోరాటాలు ఎన్నో ఉన్నాయి. కొందరు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ ఉంటారు. కొందరు కుటుంబ సమస్యలతో పోరాడుతూ ఉంటారు. మరికొందరు ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, మోసం, అవమానం, ఒంటరితనం లేదా జీవితంపై నిరాశతో రోజులు గడుపుతుంటారు. సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు. కానీ ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎవరితో పంచుకోవాలి అనే విషయం ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. బాధ ఎక్కువైనప్పుడు మనసు తేలిక చేసుకోవడానికి ఎవరికైనా చెప్పాలని అనిపించడం సహజం. తన మాటలు విని మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి దొరికితే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. కానీ జీవిత అనుభవం ఒక విషయం నేర్పుతుంది: ప్రతి ఒక్కరూ నీ బాధను అర్థం చేసుకోరు. కొంతమంది మన కష్టాన్ని వింటారు కానీ సహాయం చేయరు. కొంతమంది మన కన్నీళ్ళని చూస్తారు కానీ మన పరిస్థితిని వాళ్ళు వినోదంగా మార్చుకుంటారు. కొందరు మన బలహీనతను గుర్తించుకొని ఏదో ఒక రోజు మనకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారు. జీవితంలో చాలామంది ఏమైంది అని అడుగుతారు, కానీ ఆ ప్రశ్నలో నిజమైన ప్రేమ కంటే ఆసక్తి ఎక్కువ ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. వారికి మన సమస్య పరిష్కారం చూపాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రమే ఉంటుంది. ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో అని. మనము ఇప్పుడు చెప్పిన మాటలు కొన్నిసార్లు మన వద్దనే ఆగిపోవు. ఒకరి దగ్గర చెప్పిన విషయాలు మరొకరి దగ్గరికి చేరుతాయి. అక్కడి నుంచి ఇంకొకరి దగ్గరికి చేరుతాయి. చివరికి నీ వ్యక్తిగత జీవితం ఇతరుల చర్చగా మారిపోయిద్ది. మనం నమ్మి చెప్పిన రహస్యం కొన్నిసార్లు మన అనుమతి లేకుండా అందరికీ తెలిసిపోయిద్ది. ఇది కేవలం స్నేహితుల విషయంలోనే కాదు. కొన్ని సందర్భాలలో బంధువులు ఉంటారు, పరిచయస్తులు ఉంటారు, సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులతో కూడా జరగవచ్చు. అయితే ప్రతి కుటుంబంలో ఒకేలా ఉండదు. చాలామంది తోబుట్టువులు జీవితాంతం ఒకరికొకరు అండగా ఉంటారు అనుకుంటారు. కానీ కొన్ని కుటుంబాలలో అపార్థాలు, పోలికలు, అసూయ, ఆస్తి వివాదాలు లేదా పాత మనస్పర్ధల వల్ల బంధాలు దెబ్బతిరిగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చెప్పిన బాధకు ఓదార్పు దొరుకుతుందని మనం ముందే నిర్ణయించుకోకూడదు. కొందరు మనల్ని నిజంగా అర్థం చేసుకుంటారు. మరికొందరు మాత్రం మనల్ని ఏం చేస్తారంటే మన పరిస్థితిని తక్కువ చేసి చూస్తారు. అందుకే మనం మనసు విప్పి ఎవరితో చెప్పాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో ఒక నిజం ఉంది: నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ చుట్టూ 10 మంది తిరుగుతారు. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా నీతో నిలబడేవారు నీ జీవితంలో విలువైన మనుషులు. అందుకే అందరినీ ఒకే స్థాయిలో నమ్మకూడదు. ఒకసారి మనం సానుభూతి కోసం వెళ్తాం, కానీ తిరిగి వచ్చేటప్పుడు మరింత బాధతో వస్తాం. ఎందుకంటే మన సమస్యలను అర్థం చేసుకోవాల్సిన వారు మనల్ని తీర్పు చెబుతారు. మనం తప్పు చేశామా లేదా అన్నదానికంటే మన గురించి మాట్లాడుకోవడానికే వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపుతారనమాట. అందుకనే ఒక విషయం గుర్తుంచుకోవాలి: మన జీవితంలో ప్రతి పేజీని అందరికీ చదివించి వినిపించాల్సిన అవసరం లేదు. కొన్ని అధ్యాయాలు మాత్రం మన దగ్గరనే పెట్టుకోవాలి. కొన్ని గాయాలు కాలం మాన్పిద్ది. కొన్ని బాధలు మన ఆత్మవిశ్వాసమే తగ్గిస్తుంది. మనసు చాలా భారంగా అనిపిస్తే నీతో నువ్వే మాట్లాడుకో. మంచిగా నిజాయితీగా అద్దం ముందు నిలబడి మన కళ్ళల్లో చూసి మన బాధను చెప్పుకో. మన భావాలు ఒక డైరీలో రాసుకో. ప్రార్థన చేయి, ధ్యానం చేయి. అవసరమైతే నిన్ను నిజంగా ప్రేమించే నమ్మకమైన వ్యక్తితో లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో సలహా తీసుకోవటం. మన బాధ ప్రపంచానికి నిరూపించాల్సిన అవసరం లేదు. మన విలువలను ఇతర అభిప్రాయాలు నిర్ణయించాల్సిన అవసరం లేదు. మనల్లాగా ఎలా చూసుకుంటామో అదే మన జీవితం నిర్ణయిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ మనల్ని నిజాయితీగా తప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి ఒక్కరూ మన పరాజయాన్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. కొందరు మన ఎదుగుదల చూసి సంతోషిస్తారు, మరికొందరు అసూయపడతారు. అదేవిధంగా కొందరు మన కష్టంలో నిజంగా తోడుంటారు, మరికొందరు కేవలం చూసి వెళ్ళిపోతారు. ఈ తేడా గుర్తించడం కూడా జీవితంలో ఒక జ్ఞానం అన్నమాట. అందుకే మన నమ్మకాన్ని చౌకగా పంచొద్దు. మన మనసు ఎవరి ముందైనా తెరవద్దు. మనల్ని గౌరవించేవాళ్ళు, మన మాటను రహస్యంగా ఉంచేవాళ్ళు, మన మంచి కోరుకునే వ్యక్తుల దగ్గరనే తెరవాలి. మన నిశ్శబ్దం ఒకసారి మన గౌరవాన్ని కాపాడుతుంది.
మన సహనం అంటారు కదా, ఒకసార్లు ఇది మన భవిష్యత్తును కాపాడిద్ది. మన ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేస్తుంది. అందరితో మన సమస్యలు పంచుకోవాల్సిన అంటే సరైన వ్యక్తి అవసరం ఉన్నప్పుడు మనం గుర్తించినప్పుడు ఇతను మంచివాడు అని గుర్తించినప్పుడు అప్పుడు పంచుకోవచ్చు. లేకపోతే కనుక మన జీవితాన్ని అందరికీ చర్చగా మార్చొద్దు. మన బాధను అందరికీ వినోదంగా మారనియ్యొద్దు. మన మనశ్శాంతిని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే చివరికి మన జీవితాన్ని మనమే జీవించాలి, మన పోరాటాలని మనమే గెలవాలి. పక్కోడొచ్చి ఎవరు మన పోరాటాన్ని గెలవడు. కాబట్టి మనకి బాధ అనిపించినా ఏదొచ్చినా ఏదో కాసేపు వింటారు, అట్లా అయిందా ఇట్లా అయిందా అని పోతారు. అంతేగాని దానికి సొల్యూషన్ కానీ ఆ పోరాటంలో విజయం సాధించాల్సింది కూడా మనమే. వాళ్ళు సలహాలు ఇస్తే వింటాం అంతవరకే, కానీ విజయం సాధించాలా ఏం చెయ్యాలా అనేది నిర్ణయాలు ఏది కరెక్టా రాంగా అనేది మన చేతుల్లోనే ఉంటుంది.